గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. డాకు మహారాజ్ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా అయితే అస్సలు ఎంత సూపర్ హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన వాణి శాలిని గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి ఆ మూవీలో గగన వచ్చారు అండ్ సమ్మెట గాంధీ గారు, ఇలా బోల్డ్ ఎంతమంది యాక్టర్స్ వచ్చారు కదా. అందులో వాళ్ళతో పాటు కూడా చేసిన మరి వాణి శాలిని గారు కూడా ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్ చాణక్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఎస్, మొత్తానికి అయితే మంచి క్యారెక్టర్తో ఇయర్ మంచిగా స్టార్ట్ చేశారు. ఇంతకు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. అంత మంచి మూవీతో నేను మీ అందరి ముందుకు వచ్చాను అంటే రియలీ బ్లెస్డ్. ఓకే, అండ్ కంప్లీట్గా ఒక రగ్గడ్ క్యారెక్టర్ ఏంటంటే ఆ దుమ్ము ధూళి, సుమారు ఒక 30 నుంచి 40 మంది ఆర్టిస్టులు. సో ఎట్లా మేనేజ్ చేశారు? ఎక్కడ జరిగింది షూటింగ్ కానీ ఏంటి? మన ఆర్ఎఫ్సి నుంచి ఒక 35 కిలోమీటర్స్, రామోజీ ఫిలిం సిటీ నుంచి సోలాపూర్ సంథింగ్ విలేజ్ నేమ్ నాకు ఐడియా లేదు, అక్కడ చేసాము. చాలా చాలా టఫ్గా అయింది చేస్తున్నాం అందరికీ, బట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, సో ఇంతకు ఫస్ట్ డాకు మహారాజ్ ఎక్కడ చూశారు? ఎవరితో చూశారు ఏంటి? ఫ్యామిలీ అందరం వెళ్ళామండి. అత్తయ్య వాళ్ళు, మా హస్బెండ్, అమ్మ వాళ్ళు, ఫ్రెండ్స్, నాకు ఇంపార్టెంట్ అందరితో వెళ్ళాము. ఒక 20 మెంబర్స్ వెళ్ళాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేను వాళ్ళు కూడా, ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అంటే మీరు చూస్తూ ఉంటే కంప్లీట్ ఒక ఏంటంటే ఫ్యామిలీ ఉమెన్. సో సినిమాల్లోకి టర్న్ ఏంటి అసలు? అంటే ముందు ఏమైనా చేస్తూ ఉన్నారా లేకపోతే ఎట్లా? లేదు లేదు, ఫస్ట్ నుంచి ఏం లేదు. నేను మామూలుగా హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. అనుకోకుండా అలా వచ్చేసాను. అనుకోకుండా అనుకోని ప్రయాణం అంటూ ఉంటారు. సో సినీ రంగ ప్రయాణంలో మీకు ఇలా మొదలైంది అన్నమాట. మొదలైంది. ఓకే, సో ఫస్ట్ ఏ సినిమా ఎప్పుడు? నేను ఫస్ట్ వచ్చి అప్పుడు చేసింది దూత వెబ్ సిరీస్ చేశాను. మన నాగ చైతన్య గారు. నాగ చైతన్య ప్రెసెంట్ అయితే మన తండేల్. అది జస్ట్ చిన్నది, ఒక ఫ్రెండ్ రోల్ చేశాను. అక్కడ ఫస్ట్ నాకు స్టార్ట్ అయింది అయితే అక్కడ. ఓకే, తర్వాత ఇంకా అలా చిన్న చిన్నగా కొన్ని చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ వరకు రాగలిగాను. కానీ మంచి రికగ్నైజేషన్ అంటే ఈ మూవీనే కదా? నాది ప్రాపర్గా చేసినవి ఇంకా ఉన్నాయి, అవి రిలీజ్ కాలేదు. బట్ ఇది మాత్రం ఫస్ట్ మూవీ ఇలా ప్రాపర్గా రిలీజ్ అయ్యి నాకు ఇంత మంచి రికగ్నైజేషన్ వచ్చింది మాత్రం ఈ మూవీనే. ఓకే, అండ్ మూవీ రిలీజ్ అయింది, సో మంచి అప్రిసియేషన్ అనేది వచ్చింది. అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి కూడా మంచి పేరు వచ్చింది. అందులో మీరు కూడా ఒకరు. తర్వాత నెక్స్ట్ ఆఫర్స్ ఏమో వస్తున్నాయా లేకపోతే ఎట్లా? అంటే కాల్స్ వచ్చాయండి, డిస్కషన్స్ అవుతున్నాయి. సో స్లోగా ప్రాసెస్లో ఉన్నాయి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు. ఓకే, సో ఇంతకు మీ అనుకోని ప్రయాణం అనేది సినిమా రంగంలో మొదలైంది అని అన్నారు. ఏంటి, సో ఎట్లా మొదలైంది ఏంటి? అది కూడా అంటే అడుగుతూ ఉండేవారు, అంటే చిన్నప్పటి నుంచి అడిగేవారు, కానీ రాలేదేమో, నాకు తెలీదు ఎందుకు అనేది తెలీదు. వద్దు అన్నారు ఇంట్లో, చదువుకుంటున్నావు ఎందుకు, రాలేదు. సో తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 2.5 years ముందు అడుగుతూ ఉండేవారు అనమాట, చేయొచ్చు కదా, బాగుంది కదా అని. నేను ఇలా టిక్టాక్, ఇన్స్టా వీటిలో చేసుకుంటూ ఉండేదాన్ని. అది కూడా ఎందుకు మొదలెట్టాను లేదు, మన కోవిడ్ టైంలో. అంతకుముందు ఉన్నా కూడా నేను ఎప్పుడు చూడలేదు, రాలేదు. కోవిడ్ టైంలో ఎందుకో సడన్గా స్టార్ట్ చేయాలనిపించి చేసా, ఇంట్లో ఖాళీగానే ఉన్నాం కదా అని. సో చేస్తూ ఉంటే అక్కడి నుంచి చూసి కాస్టింగ్ డైరెక్టర్స్ ఇలా కొంతమంది అడిగేవారు. అడిగితే లేదు లేదా, బెంగళూరులో ఉండేదాన్ని అప్పుడు. ఓకే, లేదు అనుకునేదాన్ని. సో అనుకోకుండా హస్బెండ్ ఇటు ట్రాన్స్ఫర్ అయ్యారు, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం అనమాట. సో అదే టైంలో అడగటము. సో నా ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారనమాట. సో తెలిసిన వాళ్ళు కొంచెం ఇలా ఉండటము, ఓకే ఏంటి ఇలా అంటే. నార్మల్గా ఎవరైనా కానీ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇటు రావాలి అని అంటే సో కొంచెం భయపడుతూ అట్లా ఉంటారు. అంటే ఏంటంటో మనం వింటూ ఉంటాము. సో కానీ వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపించింది? అంటే నేను ప్రతిరోజు వెళ్తుంటే భయం వేస్తుంది, అమ్మో ఈరోజు ఎలా ఉంటుంది. జనరల్గా మనం బయటకు వెళ్తేనే భయపడాల్సిన రోజులు ఇవి అనిపిస్తుంది, కానీ అలా ఏం లేదండి. అంతా చాలా కూల్గా ఉంది అసలు ఇండస్ట్రీ యాజ్ ఆఫ్ నో టిల్ డేట్. ఈ రోజు వరకు అంత మంచిగా ఉన్నారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు, అంత బాగుంది. మెయిన్గా బయట నుంచి చూస్తుంటారు చూసారా, వీళ్ళు అనుకుంటుంటారా ఇండస్ట్రీ అంటే ఒక చిన్న చూపు ఇట్లా అది ఉంది మాత్రం తీసేయాలి మేడం. అది తీయాలంటే వాళ్ళు మారాలండి, మనం తీయాలంటే మన చేతుల్లో అది లేదు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారాలి. ఓకే,
నాకు అనిపించింది అయితే అది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు ఎలా ఉన్నా కూడా అనేవాళ్ళు అంటూనే ఉన్నారు. అవును. ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా. బట్ ఏంటంటే ఇంకా వాళ్ళ థింకింగ్ మారాలంతే. అది మారదేమో మేడం. ఎవరు ఏం చేస్తున్నా కానీ అవును. సో అరే ఏదో ఒకటి అని చెప్పేసి అనడానికి వేలెత్తి చూపించడానికి మాత్రం అవును, అవును, ఈజీ కదా. యా. సో కానీ అక్కడ 4,000 వాళ్ళ వైపు ఉంటాయని మాత్రం తెలియదు. అవును. ఓకే. అండ్ శాలిని గారు, మిమ్మల్ని శాలిని అని పిలవడం కన్నా వాణి శాలిని అంటేనే బాగా ఇష్టం అంటగా, అవును. ఎందుకు అలాగా? అంటే అది నా పూర్తి పేరు అది. సో యాక్చువల్లీ ఇంట్లో అయితే శాలిని అని చాలా మందికి తెలియదు కూడా, వాణియే చిన్నప్పటి నుంచి. బట్ తర్వాత కాలేజ్ టైం నుంచి ఇచ్చేస్తుంటే వాణి శాలిని అంటే ఫ్రెండ్స్ అందరూ శాలినికి కనెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు కూడా శాలిని అనే అంటారు ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ. సో ఇండస్ట్రీలో ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతానని వాణి శాలిని అని చెప్తా. ఓకే. సో దాంట్లో కూడా ఎవరికి ఎలా ఈజీ అనిపిస్తే, క్యాచీ అనిపిస్తే అలా తీసుకుంటారు. ఓకే. కానీ వాణి శాలిని చాలా డిఫరెంట్ ఉంది, ఇంతవరకు ఎవరు లేరేమో అనిపిస్తుంది. అందుకే నేను వాణి శాలిని అనే నాకు ఇష్టం. అంటే పాత హీరోయిన్ వాణి విశ్వనాథ్ గారు ఉన్నట్టు నన్ను ఈ మూవీలో డాకు మహారాజ్ మూవీలో వాణి విశ్వనాథ్ లానే ఉన్నావు, నువ్వు అంత ఎత్తుకు ఎదిగిపోతావు, వాణి శ్రీ అని కొంతమంది పిలిచేవారు, వాణి విశ్వనాథ్ గారు అని కొంతమంది పిలిచేవారు. అంత మంచి యాక్టర్స్ తో మన ఇచ్చేసారంటే గుడ్ కదా. నైస్. అలా అంటూ ఉండేవారు. ఓకే. అంటే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. ఏ కంపెనీ? సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్. ఇంకేముంది, మొత్తం స్టోరేజ్ మొత్తం క్లౌడ్లోనే ఉంటుంది. ఓకే. అండ్ ఇలా మూవీ ఇండస్ట్రీ సైడ్ వస్తాము అని చెప్పేసి అని అన్నప్పుడు ఇంట్లో మీ హస్బెండ్ కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ ఎలా ఉన్నింది? అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అయితే డెఫినెట్లీ భయపడ్డారు. ఎందుకమ్మా ఇప్పుడు బాగున్నాం కదా, ఎందుకు అవసరమా అంటే ఎందుకు అని, అంటే వేరేగా కాదు కానీ ఏదైనా చూసుకోవచ్చు కదా ఎందుకు అని. హస్బెండ్ మాత్రం ఫస్ట్ ఓకే నీకు ఇష్టం కదా, చేయాలనుకుంటున్నావు కదా, జాగ్రత్త చెయ్యి అన్నారు. ఫస్ట్ సపోర్ట్ అయితే ఆయనదే. ఓకే. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు కదా ఇప్పుడు అలా అంటూ కొంచెం అనేవారు కానీ, బట్ చాలా మంది సపోర్ట్, ఈవెన్ మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ చాలా సపోర్ట్ ఇప్పటికి కూడా వాళ్ళు. ఓకే. నేను ఈ రోజు ఇలా వచ్చాను అంటే వాళ్ళు ఉండబట్టే. ఇంకా నా పిల్లలు అయితే చెప్పనే అక్కర్లేదు. ఎంత అంటే ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. బాబు 11 years, పాప 8 years. ఓకే. స్కూల్ క్యూటీస్ అని. సో వాళ్ళైతే అమ్మ షూట్ ఉంది అన్న ఇలా వెళ్ళిపోతున్నా అంటే ఓకే అమ్మ అంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి పెట్టేసి చేసేసి వచ్చేస్తాను. ఓకే అమ్మ అంటే అర్థం చేసుకుంటారు. విడిగా ఎంత మారం చేసినా నాకు షూట్ ఉంది ఇలా వెళ్ళిపోతున్నాను అంటే యా ఓకే మంచి సపోర్ట్. ఈ సినీ రంగ ప్రయాణం అనేది కూడా ఒక 2.5 years నుంచి మొదలైంది కదా. అంతే. సో ఈ 2.5 years నుంచి సో ఎలా నడుస్తుంది అంటారు? బిజీ స్టార్టింగ్ కొంచెం ఓకే, ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను. అంటే బాగా బిజీ అని చెప్పను, కొంచెం స్టార్ట్ అయింది. కొంచెం ఈ డాకు మహారాజ్ తర్వాత ఇంకొన్ని అనమాట ఆడిషన్స్ అవుతున్నాయి, మాటలు అవుతున్నాయి అలా.